హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఓల్డ్ పీసీని అప్గ్రేడ్ అయితే చేద్దామండి. దీంట్లో ఉన్న హార్డ్ డిస్క్ అలాగే ఎస్ఎంపిఎస్ ర్యామ్ కూడా ఏ విధంగా మనం మార్చుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దానికోసం నేను దీంట్లో 500 GB సంబంధించిన కాన్స్టెంట్కి సంబంధించిన హార్డ్ డిస్క్ ఇంటర్నల్ హార్డ్ డిస్క్ని అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే దీంట్లో DDR3 సంబంధించిన 2 GB ర్యామ్ని అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే ఎస్ఎంపిఎస్ కొరకు నేను ల్యాప్ కేర్కి సంబంధించిన ఈ ఎస్ఎంపిఎస్ని అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. సో దాంట్లో కంటే ముందుగా మనం ఈ క్యాబినెట్ని అయితే ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, దీంట్లో ఉన్న ఎస్ఎంపిఎస్ ర్యామ్ అలాగే హార్డ్ డిస్క్ కూడా కనెక్ట్ అయితే అయిపోయినాయి. సో దానికోసం నేను కొత్తగా ఈ కాంపోనెంట్స్ని అయితే యూజ్ చేసి దీన్ని అయితే మళ్ళీ రీబిల్డ్ అయితే చేస్తున్నాను. చూడండి, దీంట్లో హార్డ్ డిస్క్ అయితే ఆల్రెడీ ఒక హార్డ్ డిస్క్ అయితే ఉంది. ఇది 5 years కంటే ఎక్కువ కాలం అయితే ఉంది. ఎక్కువగా దీనికి సౌండ్లు అయితే వస్తున్నాయి. హార్డ్ డిస్క్ ఎప్పుడైనా సరే మనకు క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంది. దానికోసం నేను ఈ హార్డ్ డిస్క్ని రిమూవ్ అయితే చేసి కొత్త హార్డ్ డిస్క్ని అయితే యూజ్ చేస్తాను. అలాగే దీంట్లో ఉన్న ఎస్ఎంపిఎస్ కూడా మనకు పాడైపోయిందండి. ప్రజెంట్ మనకు పవర్ అయితే ఆన్ అవ్వట్లేదు. ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. అలాగే దీంట్లో ఒక ర్యామ్ స్టిక్ అయితే ఉంది. 2 GBకి సంబంధించిన DDR3కి సంబంధించిన ఒక ర్యామ్ అయితే దీంట్లో ఇన్బిల్డ్గా ఉంది. ఈ ర్యామ్ కూడా మనకు సరిగా పనిచేయట్లేదు. దానికోసం నేను ఇంకొక కొత్త ర్యామ్ని అయితే దీన్ని కనెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఈ మదర్ బోర్డ్ వచ్చేసి G41 చిప్ సెట్కి సంబంధించిన ఇంటెల్ చిప్ సెట్కి సంబంధించిన 775 సాకెట్ మదర్ బోర్డ్ అండి. సో ఈ మదర్ బోర్డ్లో ఉన్న ర్యామ్ DDR3 తప్ప వేరే ర్యామ్స్ అయితే సపోర్ట్ అయితే చేయవు. ముందుగా మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఈ పవర్ కేబుల్ని మనకు బ్యాక్ సైడ్ ఉన్న ఎస్ఎంపిఎస్కి అయితే కనెక్ట్ అయితే చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ప్లగ్ని కనెక్ట్ అయితే చేసి ఫ్రంట్ సైడ్ ఉన్న ఆన్ ఆఫ్ బటన్ అయితే క్లిక్ అయితే చేయండి. సో మనకు ఫ్రంట్ సైడ్ మనకు ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంటుంది. ఈ స్విచ్ని క్లిక్ చేయండి. మనకు ఎస్ఎంపిఎస్ నుంచి ఎటువంటి పవర్ అయితే మనకు రావట్లేదు. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న ఎస్ఎంపిఎస్ ఫ్యాన్ కూడా తిరగట్లేదండి. మనకు ఎస్ఎంపిఎస్ వర్కింగ్ జరుగుతుంది అంటే ఈ ఎస్ఎంపిఎస్ బ్యాక్ సైడ్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఇటువంటిప్పుడు మనం ఎస్ఎంపిఎస్ అయితే రిప్లేస్ అయితే చేసుకోవాలి. సో ముందుగా మనం దీంట్లో ఉన్న కేబుల్స్ అన్నీ రిమూవ్ అయితే చేయాలి. ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చిన SATA కేబుల్స్, పవర్ కేబుల్స్ అన్నీ కూడా రిమూవ్ అయితే చేయండి. అలాగే మదర్ బోర్డుకు ఉన్న 4 pin సాకెట్ని అయితే రిమూవ్ అయితే చేయండి. అలాగే 24 pin సాకెట్ని కూడా రిమూవ్ అయితే చేయండి. చూడండి, ఇప్పుడు ఎస్ఎంపిఎస్ని రిమూవ్ చేయాలంటే ఈ 4 స్క్రూస్ని కూడా మనం ఓపెన్ చేయవలసి ఉంటుంది. వీటి యొక్క కాంపోనెంట్స్ మీరు కొనుగోలు చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీని యొక్క లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ద్వారా మీరు కొనుగోలు చేసే ఫెసిలిటీ అయితే ఉంది. లింక్స్ని క్లిక్ చేసి వీటి యొక్క ప్రైస్ చెక్ చేసుకుని ఒకవేళ తక్కువ ప్రైస్ అని ఉన్నప్పుడు మీరు కొనుగోలు అయితే చేయవచ్చు. సో ఈ విధంగా మనం ఎస్ఎంపిఎస్ని అయితే రిమూవ్ అయితే చేయాలండి. మనం నెక్స్ట్ వీడియోలో ఈ ఎస్ఎంపిఎస్ని ఏ విధంగా రిపేర్ అయితే చేయాలో మీకు రాబోయే వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ మీకు కొత్త ఎస్ఎంపిఎస్ని అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసి చూపిస్తాను. ఎస్ఎంపిఎస్ యొక్క 4 స్క్రూలను కూడా బిగించుకోండి. బిగించుకున్న తర్వాత దీంట్లో ఉన్న
24 పిన్కి సంబంధించిన ఈ సాకెట్ ఉంది కదా, ఈ సాకెట్ని మదర్ బోర్డ్ యొక్క 24 పిన్కి కనెక్ట్ అది చేయాలి. చూడండి, ఈ స్ట్రిప్ అనేది ఎటువైపు ఉందో చూసుకుని అదేవిధంగా ఇక్కడ కనెక్ట్ అది చేయవలసి ఉంటుంది. కొన్ని మదర్ బోర్డ్స్లో అయితే వేరే ప్లేస్లో ఉంటుంది ఈ పిన్, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఉంటుంది. చూసుకుని మీకు ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో ఇన్సర్ట్ అయితే చేయండి. అలాగే 24 పిన్ సాకెట్ అండి ఇది. 12 volts 5 voltకి సంబంధించిన 4 పిన్ సాకెట్ ఈ సాకెట్ పక్కనే ఉంది. ఇది కూడా కొన్ని మదర్ బోర్డ్స్కి అయితే వేరే ప్లేసుల్లో అయితే ఉంటుంది, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటుంది. మీకు మదర్ బోర్డ్ ఎక్కడ ఉందో చూసుకుని ఆ మదర్ బోర్డులో దీన్ని కనెక్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు దీంట్లో మనకు పవర్ కేబుల్స్ అండి. అలాగే దీంట్లో ఉన్న నేను హార్డ్ డిస్క్ని అయితే రిమూవ్ చేద్దాం అనుకున్నాం కదా, ఒకసారి మనం ఈ హార్డ్ డిస్క్ని కూడా రిమూవ్ చేసి కొత్త హార్డ్ డిస్క్ని అయితే కనెక్ట్ అయితే చేద్దాం. హార్డ్ డిస్క్ యొక్క స్క్రూస్ని ఓపెన్ చేయండి. చూడండి, ఇది 500 జీబీకి సంబంధించిన సీగేట్కి సంబంధించిన హార్డ్ డిస్క్ అండి. ప్రజెంట్ మనకు ఇది వర్కింగ్లో అయితే లేదు. ఈ హార్డ్ డిస్క్ ప్లేస్లో మనం కాన్స్టెంట్కి సంబంధించిన ఈ హార్డ్ డిస్క్ని అయితే కనెక్ట్ అయితే చేద్దాం. కాన్స్టెంట్ 500 జీబీ హార్డ్ డిస్క్ అండి. ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చిన ఒక పవర్ కేబుల్ని తీసుకోండి. దీంట్లో ఉన్న సాటా కేబుల్ని మదర్ బోర్డ్కి హార్డ్ డిస్క్కి కనెక్ట్ చేయాలి. చూడండి, హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసేటప్పుడు దీని యొక్క సాకెట్ పిన్ బేస్ చేసుకుని ఒకే విధంగా వచ్చే విధంగా చూసుకోండి. మనకు హార్డ్ డిస్క్ పిన్ అనేది ఈ విధంగా రావాలి. ఓకే, అలాగే మదర్ బోర్డ్ నుంచి వచ్చిన సాటా కేబుల్ అండి. ఇది కూడా హార్డ్ డిస్క్ యొక్క సాటా పోర్ట్లో ఈ విధంగా మనం కనెక్ట్ అయితే చేయాలి. ఓకే, దీంట్లో ఉన్న ర్యామ్ కూడా మనం రిమూవ్ చేసి కొత్త ర్యామ్ని అయితే వేద్దామండి. ప్రజెంట్ దీంట్లో ఉన్న ర్యామ్ కూడా పనిచేయట్లేదు, నేను ఆల్రెడీ చెక్ చేశాను. దానికోసం నేను ఈ ర్యామ్ని అయితే పూర్తిగా రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ఇది హైనెట్కి సంబంధించిన 2 GB DDR3 ర్యామ్ అండి. ఇదే సేమ్ ఇటువంటి ర్యామ్నే నేను దీంట్లో అయితే యూజ్ చేస్తున్నాను. సో దీని యొక్క కంపెనీ వచ్చేసి హార్డ్వేర్స్కి సంబంధించిన కంపెనీ అండి. మీరు కావాలనుకుంటే దీంట్లో 4 GB ర్యామ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ దీంట్లో DDR3 సంబంధించిన 2 GB మాత్రమే యూజ్ అయితే చేస్తున్నాను. ఈ ర్యామ్ యొక్క పిన్స్ రెండు కూడా ఒకే విధంగా వచ్చేలా ఉండాలండి. ఈ కటింగ్ పిన్ ఉన్నాయి కదా, ఈ 2 కటింగ్ పిన్లు ఒకే విధంగా ఉన్న ర్యామ్ని అయితే తీసుకోవాలి. వేరే మోడల్ కానీ తీసుకున్నట్లయితే మీకు ర్యామ్ సూటబుల్ అయితే అవ్వదు. DDR3 అన్నప్పుడు DDR3 ర్యామ్ని మాత్రమే యూజ్ చేయాలి. దీంట్లో DDR2 కానీ 4 కానీ పనిచేయదండి. ప్రజెంట్ దీంట్లో ఉన్న మదర్ బోర్డు DDR3కి సంబంధించింది కనుక సో దీంట్లో కూడా మనం DDR3 ర్యామ్ని మాత్రమే యూజ్ అయితే చేయాలి. ఈ మదర్ బోర్డులో 2 స్లాట్లు అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇంకొక 2 GB ర్యామ్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది G41 సంబంధించిన 775 సాకెట్ మదర్ బోర్డు అండి. ఇది ఇంటెల్ చిప్ సెట్. ఇది 4 GB ర్యామ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ప్రజెంట్ ఒక స్లాట్లో 2 GB అయితే వేసాను, ఇంకొక స్లాట్లో 2 GB అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు.
సో మనకు పవర్ కేబుల్లో ఇంకొక పవర్ కేబుల్ అయితే ఎంటీగా ఉండే, ఒకవేళ మీకు ఇంకొక హార్డ్ డిస్క్ కానీ డివిడి డ్రైవ్ ఉంటే దీన్ని అయితే కనెక్ట్ అయితే చేసి ఇంకొక డ్రైవ్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ సింగిల్ హార్డ్ డిస్క్ని అయితే యూజ్ చేసి ప్రజెంట్ దీన్ని కనెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత దీనికి పవర్ని అయితే ఇచ్చి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. తర్వాత దీంట్లో మనం కొత్త హార్డ్ డిస్క్ని యూజ్ చేసాం కనుక ఓఎస్ అయితే వేయవలసి ఉంటుంది. చూడండి, దీంట్లో పవర్ కేబుల్ని అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఎస్ఎంపిఎస్ పవర్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ప్రజెంట్ ఫ్రంట్ సైడ్ ఉన్న ఆన్ ఆఫ్ స్విచ్ని అయితే ఆన్ చేయాలండి. సో ఈ స్విచ్ని ఆన్ చేయాలి. ఓకే, ఆన్. మనకు లైట్ అయితే వెలిగింది. అలాగే మదర్ బోర్డ్ అయితే వర్కింగ్ అయితే అయింది. విజువల్స్ వస్తున్నాయి లేదో మనం విజిఏ కార్డ్ డిస్ప్లే కనెక్ట్ అయితే చేసి చూద్దాం. చూడండి, ఇది మానిటర్ యొక్క విజిఏ అవుట్పుట్ కేబుల్ అండి. ఈ కేబుల్ మనం మదర్ బోర్డ్ యొక్క అవుట్పుట్కి కనెక్ట్ అయితే చేయాలి. ఓకే, ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత మానిటర్ని అయితే చూపిస్తున్నాను. చూడండి, మనకు మానిటర్లో అయితే ఆల్రెడీ నేను దీంట్లో ఓఎస్ని అయితే ఇన్స్టాలేషన్ అయితే చేశాను. ఆ ఓఎస్ దీనికి సపోర్ట్ అయితే చేయట్లేదు. రీస్టార్ట్ మై పీసీ అని అడుగుతుంది. మనం కొత్త ఓఎస్ని అయితే ఇన్స్టాలేషన్ అయితే చేయాలి. ప్రజెంట్ మనకు పీసీ అయితే ఆన్ ఉంది కనుక నెక్స్ట్ రాబోయే వీడియోలో మీకు ఓఎస్ని ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలో మీకు చూపిస్తాను. మనం ఓల్డ్ సంబంధించిన కంప్యూటర్ కనుక దీంట్లో విండోస్ ఎక్స్పీ అయితే ఇన్స్టాలేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ విండోస్ ఎక్స్పీకి సంబంధించిన ఓఎస్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలి అనే వీడియో కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోని అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. చూడండి, ప్రజెంట్ మనం ఈ కంప్యూటర్ యొక్క సిపికి విజిఏ సంబంధించిన మానిటర్ని అయితే మనం కనెక్ట్ అయితే చేసామండి. ప్రజెంట్ మనకు ఫ్రంట్ సైడ్ ఉన్న ఆన్ ఆఫ్ స్విచ్ని అయితే కనెక్ట్ చేసి ఆన్ చేసి చూద్దాం. చూడండి, దీంట్లో ఇన్స్టాలేషన్ చేసిన హార్డ్ డిస్క్ 500 GB అండి. ప్రజెంట్ నేను ఆల్రెడీ దాంట్లో ఓఎస్ని అయితే వేరే కంప్యూటర్ ద్వారా ఇన్స్టాలేషన్ అయితే చేశాను. సో ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి చూద్దామండి. ప్రజెంట్ మనకు ఫ్రంట్ సైడ్ ఉన్న ఆన్ ఆఫ్ స్విచ్ని అయితే కనెక్ట్ అయితే చేయండి. తర్వాత మనకు పీసీలో ఉన్న మదర్ బోర్డు ఫ్యాన్ ఇవన్నీ తిరిగి రన్ అవుతూ ఉంటాయి. సో ప్రజెంట్ ఇప్పుడు ఆన్ చేద్దాం. సో లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఇప్పుడు మనకు మదర్ బోర్డులో ఉన్న సిపి యొక్క ఫ్యాన్ రన్ అవుతుంది. అలాగే మానిటర్ కూడా మనకు డిస్ప్లే అవుతుంది. చూడండి, మనకు దీంట్లో విండోస్ 10 అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయితే చేశాను. సో ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి నేను వేరే పీసీలో అయితే ఈ పీసీ ద్వారా ఇన్స్టాలేషన్ అయితే చేసి రెడీ చేసి దీంట్లో అయితే కనెక్ట్ అయితే చేశాను. ఆ విధంగా కూడా మనం ఓఎస్ని అయితే వేసుకోవచ్చు. కానీ ఏంటంటే దీంట్లో ఉన్న ఆర్కిటెక్చర్ 32 బిట్ 64 బిట్ అనేవి రెండు కూడా ఒకే విధంగా ఉంటే మనకు ఒకే హార్డ్ డ్రైవ్ రెండింటిలో కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకు పీసీ అయితే ఆన్ ఉంది. చూడండి, ఈ విధంగా మనం పీసీని అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు ఓఎస్ని అయితే ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలి కావాలనుకున్న వాళ్ళంటే నెక్స్ట్ వీడియో అయితే చూడండి. ఆ వీడియోలో మీకు విండోస్ ఎక్స్పీ, విండోస్ 7, విండోస్ 10 అప్గ్రేడ్ అలాగే కొత్తగా ఓఎస్ని ఇన్స్టాలేషన్ చేయడం కూడా రెండు కూడా చూపిస్తాను. ఈ వీడియోలో అయితే ఓఎస్ ఇన్స్టాలేషన్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే మనకు వీడియో లెంత్ అనేది ప్రాసెస్ ఎక్కువ అవడం వల్ల నేను వీడియోని అయితే ఇక్కడితే డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మనం పీసీని అయితే అప్గ్రేడ్ అయితే చేసుకుని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.